నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అవబోతున్నారు. ఈ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక ఈ భేటీ గురించి ఇప్పటికే నేషనల్ మీడియా కూడా చర్చించే స్థాయికి అయితే వెళ్ళింది. మరి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో ప్రధానంగా ఏ అంశాలు చర్చించే అవకాశం ఉంది, మరి గత ముఖ్యమంత్రుల మధ్య సఖ్యత ఎలా ఉండేది, మరి ఇప్పుడు ప్రధానంగా విభజన అంశాలు కూడా ప్రస్తావిస్తారు అంటున్నారు. మరి దీని గురించి మరిన్ని వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. ఇది చూస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇద్దరూ కూడా భేటీ అవ్వబోతున్నారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి సార్. మరి ప్రధానంగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ అంటే సర్వత్రా ఆసక్తి అయితే ఉంటుంది. మరి ప్రధానంగా ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంటుందంటారు ఈ భేటీలో, ఏం చెప్తారు? అంటే విభజన సమస్యలు కొన్ని ఉన్నాయి. వాటితో పాటు నదీ జలాల పంపిణీ, అంటే గోదావరి కృష్ణ నదీ జలాలకు సంబంధించిన కొన్ని పెండింగ్ ఇష్యూస్, వీటితో పాటు రెండు కూడా తెలుగు రాష్ట్రాలు కదా, రెండు అభివృద్ధి చెందాలి అని ఎవరైనా అనుకుంటారు. ఒక్క తెలంగాణనే అభివృద్ధి చెందాలని లేదు, ఒక ఆంధ్రప్రదేశ్ ఒకటే అభివృద్ధి చెందాలని ఇటువంటి అభిప్రాయం ఎవరికి ఉండదు. రెండు తెలుగు రాష్ట్రాలు కలిసికట్టుగా ముందరికి వెళ్తే అభివృద్ధి అనేది ఈజీ అవుతుంది. ఈ తరహా అరేంజ్మెంటు గతంలో ఉండేది కాదు. అంటే రాష్ట్ర విభజన తరువాత పరిస్థితులు మనం తీసుకుంటే 2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నారు. అదే సమయంలో తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కేసీఆర్ ఏం చేసేవాడంటే ప్రతిరోజు ఆంధ్ర పాలకులు అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద విషప్రచారం చేసేవాడు. ఇతని సర్వైవల్ అది. ఇది కేసీఆర్కి సర్వైవల్ పాయింటే ఆంధ్ర వ్యతిరేకత సర్వైవల్ పాయింట్ కాబట్టి కేసీఆర్ అదే పనిలో ఉండేవాడు. అవతల చంద్రబాబు నాయుడు ఏంటి అంటే మనం రెండు రాష్ట్రాలు కలిసి చేసుకుందాం, మనం తొందరగా సమస్య పరిష్కరించుకుందాం అని చెప్పినా కానీ యువతల నుంచి స్పందన ఉండేది కాదు. ఈ తరహాలో 2014 నుంచి 2019 వరకు జరిగింది. ఆ తర్వాత ఎన్డీఏ నుంచి చంద్రబాబు నాయుడు బయటికి రావటం, ఈ వ్యవహారాలన్నీ జరిగినాయి. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ మధ్యలో ఒక అండర్స్టాండింగ్ జరిగింది. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎన్డీఏ నుంచి బయటికి వచ్చేసిన తర్వాత ఎటు చంద్రబాబు నాయుడు వచ్చేసాడు కాబట్టి భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేయదు కాబట్టి మనం ఇదే అవకాశము మన ఇద్దరం కలిసి చంద్రబాబు నాయుడికి ఒక రకమైన ఇబ్బందికర పరిస్థితులు సృష్టిద్దాం అని చెప్పి కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ప్లాన్ వేసుకున్నారు. ఆ ప్లాన్ ప్రకారం అమలు చేశారు. మొత్తం ఇందులో చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ కూడా అమలు చేశారు ఇద్దరు కలిసి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గెలిచాడు. జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత వెంటనే ఏం చేశాడు అంటే మొత్తం ఇక్కడ మన తెలంగాణలో హైదరాబాదులో, మరి ముఖ్యంగా హైదరాబాదులో కేసీఆర్ ఆలోచన ఏంటంటే ఉన్న సెక్రటేరియట్ పడగొట్టేసి కొత్త సెక్రటేరియట్ కడితే మళ్ళీ మనం అధికారంలోకి వస్తాము, మన తర్వాత మన కొడుకు అధికారంలోకి వస్తాడు అని ప్లాన్ చేసుకున్నాడు. అందుకని సెక్రటేరియట్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన భవనాలని ఇచ్చేయమని అడిగాడు. మొత్తం అన్ని భవనాలని జగన్మోహన్ రెడ్డి ఇచ్చేశాడు. ఆయన వాటన్నింటినీ పడగొట్టేసి కొత్త సెక్రటేరియట్ కట్టుకున్నాడు. తను మళ్ళీ ముఖ్యమంత్రిగా వచ్చి మళ్ళీ తన కొడుకు కూడా ముఖ్యమంత్రి కావాలని ప్లాన్ వేసుకున్నాడు. పాపం అది కాలేదు. సెంటిమెంట్లతో అవుతాయా? కావు కదా. అయినా సరే కేసీఆర్ ఆ పని చేశాడు. చేసిన తర్వాత దీనికి అంటే ఈ బిల్డింగులు ఇవన్నీ ఇవ్వటము ఇచ్చి తెలంగాణకి ఫేవర్ చేశాడు కదా, తెలంగాణ ముఖ్యమంత్రికి ఫేవర్ చేశాడు కదా జగన్మోహన్ రెడ్డి. అందుకు బదులుగా ఏమన్నా తీసుకున్నాడా? ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏమన్నా మేలు జరిగిందా అంటే బిగ్ జీరో. ఇదే కాకుండా జగన్మోహన్ రెడ్డికి
చాలా వేల కోట్ల రూపాయల ఆస్తులు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి. తన ఆస్తుల ధరలు పెరగాలి అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే 2014 నుంచి 2019 లోపల అమరావతిని డెవలప్ చేశాడు. అమరావతిలో విపరీతంగా భూమి ధరలు అవన్నీ పెరిగిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అంటే మొత్తం హైదరాబాదులో ఉన్న తన ఆస్తులు పెరగాలి అంటే అమరావతి పెరగకుండా ఆపాలి అని చెప్పి ప్లాన్ వేసి 3 రాజధానులు 30 రాజధానులు అని ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడు. అమరావతిని విధ్వంసం చేయటం మొదలుపెట్టాడు. కేసీఆర్ చాలా సందర్భాల్లో ఇవన్నీ చెప్పింది నేను కాదు సుమా, కేసీఆర్ చెప్పాడు. అక్కడ మొత్తం అంతా నాశనం చేసుకుంటున్నారులే, అక్కడ మనం డెవలప్ అవుదాం అని పబ్లిక్లో కేసీఆర్ చెప్పాడు. కేటీఆర్ చెప్పాడు, అందరూ వాళ్ళ మంత్రులు చాలామంది చెప్పారు. అప్పటి మంత్రులు, ఇప్పుడు కాదు, ఇప్పుడు కేసీఆర్ ఇప్పుడు ఓడిపోయాడు కదా. అంటే ఆంధ్రప్రదేశ్లో మరి ముఖ్యంగా అమరావతి అనే కాన్సెప్ట్ని నాశనం చేసింది ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంటే హైదరాబాదులో తన ఆస్తులు విలువలు పెరగటానికి. దానికి కేసీఆర్, అది కూడా మంచిదే కదా, కేసీఆర్కి కూడా మంచిదే కదా. హైదరాబాదు డెవలప్ అయితే ఆయన ప్రాతినిధ్యం వహించే తెలంగాణ డెవలప్ అవుతుంది కదా, జగన్మోహన్ రెడ్డి మన గ్రిప్లో ఉంటాడు కదా అని ఈయన క్యాలిక్యులేట్ చేసుకున్నాడు. ఈయన ఏంటంటే అమరావతిని నాశనం చేసేసి కేసీఆర్కి మేలు చేస్తే మన ఆస్తులు పెరుగుతుంటే మన ఆస్తులకి ప్రొటెక్షన్గా కేసీఆర్ ఉంటాడని జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు. అంటే రాష్ట్ర ప్రయోజనాలు జగన్మోహన్ రెడ్డికి పట్టలేదు. మొత్తం అమరావతిని విధ్వంసం చేసి మొత్తం కంప్లీట్గా మూలన పడేద్దామని ప్లాన్ వేసుకున్నాడు. ఈ తరహాలో ఉండేది అప్పట్లో. కేసీఆర్కి చాలా నమ్మిన బంటులాగా జగన్మోహన్ రెడ్డి పనిచేశాడు. ప్రజలు ఏం కోరుకుంటారంటే, 2 రాష్ట్రాల ప్రజలు, తెలంగాణ ప్రజలు కానీ ఆంధ్ర ప్రజలు కానీ ఏం కోరుకుంటారంటే మన ముఖ్యమంత్రి మనం స్ట్రాంగ్గా ఉండాలి, అట్లా అని ఇద్దరు కొట్టుకు చావకూడదు, సఖ్యతతోటి పనిచేయాలి. ఎందుకు అంటే హైదరాబాద్ మీద డిపెండెన్సీ ఎప్పటికీ ఉంటుంది. చాలామంది పిల్లలు హైదరాబాద్లో చదువుకుంటుంటారు, లేకపోతే ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. అందుకని హైదరాబాద్ తోటి మనం కొట్లాడుకోకూడదు, కానీ మన రాష్ట్ర ప్రయోజనాలు మనం కాపాడుకోవాలి అనే ఒక కాన్సెప్ట్లోనే ఉంటారు అందరూ. తెలుగు ప్రజలే కదా. ఈ అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి పూర్తిగా దుర్వినియోగం చేసేసి కేసీఆర్ ఎట్లా చెప్తే అట్లా ఆడాడు. 2023లో జరిగిన ఎన్నికల్లో, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ కొంచెం టఫ్ సిచ్యుయేషన్ వచ్చింది. అసలు ఎక్కడ గెలవని పరిస్థితి కనపడుతున్నది. అప్పుడు జగన్మోహన్ రెడ్డికి చెప్పాడు, జగను మరి నాకు ఇక్కడ టఫ్గా ఉంది, మళ్ళీ ప్రజల సెంటిమెంట్ని మనం రెచ్చగొడదాము, నువ్వు వచ్చి నాగార్జున సాగర్ సగం ఆక్యుపై చేయంటే జగన్మోహన్ రెడ్డి పోలీసులు వచ్చేసి సగం నాగార్జున సాగర్ను ఆక్యుపై చేశాడు. మొత్తం 13 గేట్లు మావి, ఆంధ్రావి. మా హక్కుని ఎవడు కాదంటాడు. అసలు అంత అవసరమే లేదు. కాకపోతే ఏంటంటే ఒక సెంటిమెంట్ని రెచ్చగొడితే వెంటనే ఇక్కడ టీఆర్ఎస్ ఏం చేసింది, అదిగో చూడు కేసీఆర్ ఉంటేనే మన రాష్ట్రానికి సంబంధించిన ఇవి రక్షించగలుగుతాడు, జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తున్నాడు, ఆక్యుపై చేసేస్తున్నాడు, అందుకని ప్రజలందరూ కూడా మాకే ఓటేయాలి అని చెప్పి వీళ్ళు ఇక్కడ ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డి యాక్షను, బీఆర్ఎస్ పార్టీ రియాక్షన్. అంటే ఇదంతా కుమ్ముక్కై చేశారు ఇద్దరు ముఖ్యమంత్రులు. మరి ముఖ్యంగా ఏంటంటే ఖమ్మము, నల్గొండ జిల్లాల్లో ఈ నాగార్జున సాగర్ ఎఫెక్ట్ బాగా ఉండి ఆ సెంటిమెంట్ తోటి కేసీఆర్కి ఓట్లు వేస్తారా అనుకున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ఆశించినట్టు, కేసీఆర్ ఆశించినట్టు ప్రజలు ఆలోచించాల. వాళ్ళు కేసీఆర్కి వ్యతిరేకంగానే ఓటేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత నాటకాలు ఆడినా కానీ తెలంగాణ ప్రజల్ని ఎంత మోసం చేద్దామని కేసీఆర్ ప్రయత్నం చేసినా ఎవ్వరూ నమ్మలేదు. దాంతో ఇక్కడ కేసీఆర్ ఆట కట్ అయిపోయింది. ఆ తర్వాత మొన్న జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి భూస్థాపితం అయిపోయాడు. ఇప్పుడు ఏంటి అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ అధికారంలో ఉంది. అంటే బీజేపీ మేజర్ పార్ట్నర్గా ఉన్న ఎన్డీఏ అధికారంలో ఉంది. దానికి చంద్రబాబు నాయుడు మెయిన్ లీడర్, ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు ఏంటి అంటే
రేవంత్ రెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేశాడు. చంద్రబాబు నాయుడు అంటే గౌరవం ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఆ విషయాన్ని మొన్న లేటెస్ట్గా ఒక మీటింగ్లో కూడా చెప్పాడు. చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా తన రాష్ట్రం అభివృద్ధి చెందాలని 18 గంటలు పనిచేస్తాడు. నా రాష్ట్రాన్ని నేను కాపాడుకోవాలి అంటే, నా రాష్ట్రాన్ని నేను అభివృద్ధి చెందేలాగా చేసుకోవాలి అంటే ఆయన కన్నా ఎక్కువ కష్టపడి పనిచేయాలి. నేనే కాదు, నాతో పాటు ఆఫీసర్లందరూ కూడా గుర్తుపెట్టుకోండి, మీరందరూ కూడా పోటీ పడి పనిచేయాలి. ఎక్కువ గంటలు పనిచేస్తే తప్ప మనం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడిని ఎదుర్కోలేము. అభివృద్ధి పరంగా రాజకీయంగా రెండు కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ కూటములు రెండు డిఫరెంట్ కదా. ఆ రెండింటికి ఎక్కడా ఇది లేదు. కాకపోతే ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి అనేది రెండు రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారు. మీరన్నట్టు ఇప్పుడు పార్టీలను తీసి పక్కన పెడితే గతంలో ఇద్దరు మిత్రులు, సో వాళ్ళిద్దరి మొదటి కలయిక పార్టీలకు అతీతంగా ఎలా ఉండబోతుంది, అలాగే ఇప్పుడు మీరన్నట్టు రెండు రాష్ట్రాల మధ్య కొన్ని మండలాల గురించి కావచ్చు, అలాగే ఐఏఎస్ ఐపీఎస్ల బదిలీల గురించి కావచ్చు, అది 9, 10వ షెడ్యూల్ సంస్థల్లో పనిచేస్తున్న కొంచెం రాష్ట్ర క్యాడర్ ఉద్యోగులు, ఇలా చాలా ఉన్నాయి. వీటన్నిటి కూడా చర్చిస్తారు అంటున్నారు. సో ఓవరాల్గా మీరేం చెప్తారు? ఇవేంటి అంటే ఇవన్నీ కూడా చర్చల ద్వారా పరిష్కారం అయ్యేవి. 9th, 10th షెడ్యూల్లో ఉన్న ఆస్తుల విభజన అది ఇంకా జరగలేదు. దాని మీద అది కూడా మెయిన్ పాయింట్ ఉన్నదన్నమాట. ఈ ఐపీఎస్ని ఒకళ్ళు వాడుకోవటం ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి టైంలో అంటే ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తాయి. వీళ్ళు ఊరికే రిక్వెస్ట్ చేయటమే తప్ప ఇదే ఉండదు. కొంతమంది ఉద్యోగస్తుల్ని అంటే మరి ముఖ్యంగా విద్యుత్ సంస్థల్లో పనిచేసే వాళ్ళది ఆ ఎంప్లాయీస్ డిస్ట్రిబ్యూషన్ వాటికి సంబంధించి ఆ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అవన్నీ కూడా ఎమికబుల్గా సెటిల్ అవుతాయి. కేసీఆర్ అప్పట్లో మొండికేశాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలనా అనుభవంతో, రేవంత్ రెడ్డి తన మంచితనంతో ఇటువంటి ఇష్యూలన్నీ కూడా సెటిల్ చేసుకోవడానికి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా రెండు రాష్ట్రాలకి కావాల్సింది ఏంటంటే ఈ గోదావరి జలాలు, కృష్ణా జలాలు, వీటి పంపిణీకి సంబంధించి కూడా అప్పట్లో చంద్రబాబు నాయుడు, కేసీఆర్ ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పాడు, చక్కగా విను నేను చెప్పేది, మన ఇద్దరి మధ్య డిస్ప్యూట్ లేకుండా చూసుకుందాము అని చెబితే అప్పట్లో కేసీఆర్ విని ఒక రకంగా ఒక అగ్రిమెంట్కి వచ్చారు, తాత్కాలిక అగ్రిమెంట్కి వచ్చారు. ఇప్పుడు తాత్కాలిక అగ్రిమెంట్కి వచ్చిన తర్వాత కేసీఆర్ ఆ తర్వాత ఎదురు తిరిగాడు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డితో కలిసి నాటకాలు ఆడటం మొదలుపెట్టాడో అప్పుడు కేసీఆర్ చంద్రబాబుకి ఎదురు తిరిగి పనిచేశాడు. అంటే అంటే రాజకీయాలకి కేసీఆర్ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. ఇప్పుడు మనం చూస్తుంటే ఇటు రేవంత్ రెడ్డి కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. రాజకీయంగా నేను ముందరే చెప్పాను కదా, ఇది కాంగ్రెస్ పార్టీ, అది బీజేపీ, రెండింటికి సఖ్యత ఉండటానికి ఆస్కారమే లేదు, అవకాశమే లేదు. ఈ విషయం ఇద్దరి ముఖ్యమంత్రులకు కూడా తెలుసు. తెలుగు రాష్ట్రాలుగా ఇంకొక విషయం ఏంటంటే కేంద్రం ఏం చెప్తున్నది అంటే మీ రెండు రాష్ట్రాలు కలిసి కూర్చొని మాట్లాడుకొని ఒక ఒప్పందానికి రండి, మాకేం అభ్యంతరం లేదని కేంద్రం చెప్తున్నది. అందువల్ల ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి కూర్చొని మాట్లాడుకోవాలి. ఆ పని ఇప్పుడు జరుగుతున్నందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అందుకని ఇది ఒక ఫ్రూట్ఫుల్ అగ్రిమెంట్కి వస్తారని చెప్పి ఒక మంచి ఒప్పందానికి అన్ని రెండు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి పనిచేస్తారని మనం ఆశిద్దాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.